పచ్చిమిర్చి కోడి పులావ్ కుక్కర్లో చేస్తున్నాను. ఎలా చేస్తామో చూసేయండి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఇది పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి, 1 ఇంచ్ సైజ్ అల్లం ముక్క. దీన్ని అంతా మనం మెత్తగా గ్రైండ్ చేసేద్దాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నా, ప్లేట్ లో కనిపిస్తున్న గరం మసాలా ఐటమ్స్ అన్ని యాడ్ చేస్తున్నా. జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు వీటిని వేయించుదాం. మసాలాని, కొన్ని జీడిపప్పు, వీటిని కూడా ఒక 30 సెకండ్స్ పాటు వేయించుదాము. ఒక ఆనియన్ ఇది యాడ్ చేస్తున్నా. ఒక 30 సెకండ్స్ పాటు వేయించితే సరిపోతుంది. మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా పేస్ట్, ఇది యాడ్ చేస్తున్నా. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుదాము. మంట లో ఫ్లేమ్ లో పెట్టి. 1/2 కిలో చికెన్ ఇది యాడ్ చేస్తున్నా. 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నా. కలిపేసుకుందాం. ఒక 5 నిమిషాల వరకు చికెన్ యాడ్ చేసిన తర్వాత వేయించాను, మంట లో ఫ్లేమ్ లో పెట్టి. నెక్స్ట్ దీంట్లో ముందుగానే నానబెట్టి పెట్టుకున్న రైస్, బాస్మతి రైస్ ఇది యాడ్ చేస్తున్నా. కలిపేసుకుందాం ఒకసారి. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి 1.5, ఒక గ్లాస్ తీసుకుంటే గ్లాసున్నర వాటర్ చొప్పున యాడ్ చేస్తున్నా. కొద్దిగా నెయ్యి యాడ్ చేద్దాం. కొద్దిగా ధనియాల పొడి సరి కలిపేసుకుందాం. పెద్ద మంట పెట్టేసి ఒక 2 విజిల్స్ ఉడికిద్దాం అంతే. పర్ఫెక్ట్, చాలా బాగుంది.